శ్రీమాత్రే నమః. ఈ వస్తువులను గిఫ్ట్స్‌గా పొందితే మీ జాతకమే మారిపోతుంది. ఊహించని మొత్తంలో డబ్బు లభిస్తుంది. ప్రజలు పుట్టినరోజు, వివాహం, వార్షికోత్సవం, విజయం, పండుగ మొదలైన ప్రత్యేక సందర్భాలలో ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వాస్తుశాస్త్రంలో కొన్ని బహుమతులు చాలా శుభప్రదమైనవిగా, మరికొన్ని అశుభకరమైనవిగా చెప్పబడ్డాయి. కొన్ని వస్తువులను గిఫ్ట్స్‌గా పొందడం వలన జాతకమే మారిపోయే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం పేర్కొంటుంది. అలాంటి కొన్ని బహుమతులు వాస్తుశాస్త్రంలో చెప్పబడ్డాయి. వీటిని బహుమతిగా పొందిన వ్యక్తి జీవితంలో దశ తిరిగిపోతుంది. వారి అదృష్టం చాలా ఎత్తున పెరిగిపోతుంది. మరి వాటిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే మట్టితో చేసిన విగ్రహాలు. మట్టితో చేసిన విగ్రహాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ప్రత్యేక సందర్భంలో మట్టితో చేసిన విగ్రహం మీకు కనిపిస్తే అది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు అలాంటి బహుమతిని పొందినట్లయితే సంపదను పొందే అవకాశాలు ఉంటాయి. వెండి వస్తువులు. వెండిని కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి విగ్రహాలు, పూజా సామాగ్రి మొదలైన వాటిని వెండిలో ఉంచుతారు. వెండి వస్తువును బహుమతిగా పొందడం మీపై లక్ష్మీదేవి అనుగ్రహానికి స్పష్టమైన సంకేతం. పరిగెత్తే గుర్రాల చిత్రం. మీకు 7 పరిగెత్తే గుర్రాల చిత్రాన్ని బహుమతిగా ఇస్తే త్వరలో మీరు జీవితంలో పెద్ద విజయాన్ని అందుకోబోతున్నారని నమ్మండి. శ్రీయంత్రం. శ్రీయంత్రం లక్ష్మికి సంబంధించినది. శ్రీయంత్రంలో చాలా శక్తి ఉంది. నియమ నిబంధనల ప్రకారం శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి రోజు పూజిస్తే ఆ ఇంట్లో డబ్బుకు లోటుండదు. శ్రీయంత్రాన్ని కానుకగా పొందడం వల్ల అపారమైన సంపద వస్తుంది. ఏనుగు జంట. ఏనుగు సంపద, కీర్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వెండి, ఇత్తడి లేదా చెక్కతో చేసిన ఏనుగు జతను బహుమతిగా స్వీకరించడం చాలా శ్రేయస్కరం. అలాంటి బహుమతి మీకు లభిస్తే మీరు జీవితంలో గౌరవం, డబ్బు, కీర్తి ప్రతిదీ పొందుతారు.